ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, వీసాలపై మార్పులు చేర్పులు మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా మరొక వీసా రూల్ తీసుకున్నారు. ఏంటంటే పబ్లిక్ ఛార్జ్ అనే పేరుతో కొత్త వీసాలో మార్పు అంటిది. అసలు ఏంటి పబ్లిక్ ఛార్జ్ అంటే ఏంటి? నేను విన్నటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా ఇప్పుడు వీసాలు మంజూరు చేయబడతాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఒకసారి? ట్రంప్ గురించి మనకు బాగా తెలిసిన విషయం. బహుశా ట్రంప్ ఏ అమెరికా అధ్యక్షుడి గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. బహుశా ట్రంప్కు కొత్త ఆలోచన వచ్చింది. ఏమిటంటే బాగా వయసు పెరిగిన వాళ్ళు, లేక హార్ట్ అటాక్ లాంటివి, లేక వాళ్ళకి ఏదైనా ఆయాసం లాంటివి, గుండె నొప్పి లాంటివి, అదే గుండె ఆయాసం అట్లాంటివి, తర్వాత ఉబ్బసం లాంటివి, తర్వాత డయాబెటీస్ లాంటివి, స్థూలకాయం బాగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో ప్రవేశిస్తే సహజంగా ఏం చేస్తారంటే ఒక మామూలుగా ఇది ఇన్సూరెన్స్ తెచ్చుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ పట్టుకొస్తారు. అది కొంతవరకు మాత్రమే కవర్ చేస్తుంది. అంటే ఒక $5,000, $10,000, మ్యాక్సిమం $50,000 అది పనిచేస్తుంది. కానీ ఒక్కసారి అమెరికాలో చేరిన తర్వాత ఆ మనీ సరిపోకపోతే, కట్టగలిగే స్తోమత ఆ కుటుంబానికి లేకపోతే గవర్నమెంట్ ఆటోమేటిక్గా భరించాల్సి, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటారు. అంటే హాస్పిటల్ నుంచే రిక్వెస్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ దేశంలో ఎవరు కూడా ఆరోగ్యం అందకుండా చనిపోవడానికి అమెరికా రూల్స్ ఒప్పుకో. అందువల్ల ఏమవుతుందంటే ఇలా వీసాలు మంజూరు చేయబడ్డప్పుడే జాగ్రత్త తీసుకోకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాంటి కేసులు కొన్ని ఇంతకుముందు గతంలో వాళ్ళు అనుభూతి చెందారు. అంటే అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి అనుభవం ఉంది వాళ్ళకి. ఆ అనుభవంలో ఏం జరిగిందంటే చాలా మంది ఏదో కొంతవరకే ఇన్సూరెన్స్ తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలు అంత బేర్ చేయలేని పరిస్థితి, చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు అంత బేర్ చేయలేని పరిస్థితి ఏర్పడి అదంతా కూడా గవర్నమెంట్ మీద బర్డెన్ పడింది. అలా గవర్నమెంట్ మీద బర్డెన్ ఎంత పడిందో ఒకసారి వాళ్ళ లెక్కలు చూస్తే ఆ లెక్కల ప్రకారంగా డెఫినెట్గా అది కొంత భాగం, అంటే మరీ గొప్పది కాకపోయినప్పుడు కొంత భాగం పడుతుంది. ఎంత పడినా అది అమెరికన్ కోసం ఖర్చు పెట్టింది కాదు కదా. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని ఎవరినో చూడడానికి ఇక్కడికి వచ్చి, లేదా వాళ్ళు ఏదైనా టూరిజం లోపల టూర్స్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు జబ్బు పడితే వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళ వల్ల ఏదైనా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉండేది మాత్రమే మనం ఆలోచిద్దాం తప్ప వాళ్లకు మనం ఖర్చు పెట్టే పరిస్థితులు ఉండకూడదు అనేదే ట్రంప్ విధానం. ఆ విధానంలోనే ఇవన్నీ చేస్తున్నాడు. ఎవరైనా ఈ దేశానికి వస్తే వాళ్ళ వల్ల ఈ దేశానికి ఏమొచ్చింది లాభం, అంతేగాని వాళ్ళు ఈ దేశాల నుంచి ఏం తీసుకెళ్తారు, వాళ్ళకు మన దేశం ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు అనేది చాలా నిష్కర్షగా చెప్పాడు. అతను చేసేటువంటి ప్రతి చట్టం దానికి అనుగుణంగానే చేసుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మేధావులతో డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఎలా వీసాలు తగ్గించుకోవచ్చు, అమెరికా నుంచి వస్తున్నటువంటి వీసాలని, ఇతర దేశాల నుంచి వస్తున్న వీసాలని తగ్గించుకునే మార్గాలు ఏమున్నాయో వెతకండి అంటే వాళ్ళు ఒక్కొక్కటి బయట తీస్తున్నారు. ఆ తొవ్వి తీసే దాంట్లో వాళ్ళకు ఒకటి దొరికింది. అయ్యా, మనం మొత్తం ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన వాళ్ళు, ఈ రకమైన జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి జబ్బులు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంలోకి మార్పినప్పుడు కూడా కొన్ని రకాల జబ్బులు ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యంగ్గా ఉన్నప్పుడైతే తట్టుకోగలుగుతారు, కానీ వృద్ధాప్యంలో తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి వృద్ధుల్ని ముఖ్యంగా తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇతరులు కూడా ఈ రకమైన జబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అంటే వారి హెల్త్కి సంబంధించిన ఇంపార్టెంట్. దీన్ని పబ్లిక్ ఛార్జ్ అన్నారు. పబ్లిక్ ఛార్జ్ అని ఎందుకు అంటున్నారు దీని మాట అంటే, ప్రజల మీద భారం పడుతుంది. అంటే ట్యాక్స్ కట్టేది ఎవరు? ప్రజలు కడతారు. అది ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుంది. ఇతర దేశాల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు అమెరికాలో ప్రవేశించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు బాగు చేసుకోవడానికి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గర లేకపోతే ఆటోమేటిక్గా అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఛార్జ్ ఇది ఒక రకంగా. దానికి ఇంకొక రకమైన అర్థాలు కూడా దీనికి మీనింగ్స్, రకరకాల మీనింగ్స్ వస్తాయి. ఈ మీనింగ్స్ ప్రకారంగా ఏం చెప్తున్నాడంటే, ఇక నుంచి వీసా నిబంధనలో మార్పు. ఏమిటా మార్పు? ఎవరికైనా సరే హార్ట్ అటాక్ ఉందా, మీరు డయాబెటీస్ ఉందా, స్థూలకాయం ఉందా, ఉబ్బసం లాంటి వ్యాధులు ఉన్నాయా, లేదా ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ ఒకటికి చెక్ చేసి అలా ఉన్న వాళ్ళ కేసుల్లో ఏం చూస్తారంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఎంత ఉంది. వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, అమెరికాలో ఉన్నారో వాళ్ళు అమెరికాలో ఉన్నారా, ఉంటే వాళ్ళ స్తోమత ఎంత, వాళ్ళు దాన్ని పే చేయగలిగే కెపాసిటీలో ఉన్నారా, అలాంటి ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటారు. అంటే మా వాళ్ళకి ఏ రకమైన జబ్బులు వచ్చినా సరే ఈ జబ్బులకు సంబంధించిన డబ్బంతా కూడా మేమే పెట్టుకుంటాం తప్ప
అమెరికన్ గవర్నమెంట్కి ఏ రకమైన ఇబ్బంది మేము కలిగించమనేది ఒక అండర్టేకింగ్ లెటర్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు లోపల. అట్లాగే దాంతోపాటుగా ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత చేయించుకొస్తున్నారు. ఇలాంటి జబ్బుల్లో మ్యాక్సిమంగా అమెరికా లోపల ఎక్కువలో ఎక్కువ ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ఎంతలో ఎంత ఎక్కువ ఖర్చుకు అయ్యేటువంటి మొత్తం అమౌంట్కి వీళ్ళు ఇన్సూరెన్స్ చేసి తీసుకొచ్చారా లేదా, ఒకటి వాళ్ళ దగ్గరైనా ఆర్థిక స్తోమత ఉందా లేదా, ఆర్థిక స్తోమత లేకపోతే ఇన్సూరెన్స్ అయినా అంత ఆ లెవెల్లో ఉండే ఇన్సూరెన్స్ ముందే తీసుకొని రావాలి. అంటే దానికి సరిపడేటువంటి ఇన్సూరెన్స్ తీసుకురావాలి. అంటే రాబోయే జబ్బులకి ముందుగానే ఇన్సూరెన్స్ పే చేయాలి. అంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే భరించే స్తోమత ఉన్న వాళ్ళకి ఇక వీసాలు ఉంటాయా అని అనుకోవచ్చు. అంతే అంతే. అయితే ఒకటి గుడ్డిగా ఇలా ఉన్న వాళ్ళందరినీ రిజెక్ట్ చేయమని చెప్పట్లే, అలా ఉన్న వాళ్ళని స్పెషల్ కేసెస్ కింద తీసుకొని వాళ్ళ స్తోమతను పరీక్షించండి. ఇందులో ఉన్న ఏ జబ్బు అయినా సరే లేదా అన్ని జబ్బులు కలిసి వచ్చినా వీటన్నిటికీ భరించగలిగే శక్తి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉందా లేదా, లేదా వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఎంత డబ్బున్నా అమెరికాకు రావడం అంత సులభమైన కాదు. రాకపోయినా కూడా ఏం చేస్తారు, అక్కడ ఆపేయలేరు కదా, వీసా అయిపోగానే వీళ్ళని పంపించేయాల్సిందే కదా. మరి అలాంటప్పుడు నువ్వు డబ్బులు కట్టాలి. కాబట్టి ఇక్కడ మన దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంకా ఘోరం. కార్పొరేట్ హాస్పిటల్ చచ్చిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చేసి డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత కానీ శవాన్ని బయటపెట్టడానికి సిద్ధపడేటువంటి కార్పొరేట్ తయారు. కానీ అమెరికాలో అట్లా సిస్టమ్ ఉండదు. అమెరికాలో సిస్టమ్ ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తికి స్తోమత లేకపోతే గవర్నమెంటే దాన్ని బేర్ చేసి కంప్లీట్ చేసేసి అతన్ని ప్రాసెస్ పూర్తి చేసి బయటకు పంపిస్తారు తప్ప అనారోగ్యంతో డబ్బులు సరిపోక ఎవరు కూడా వైద్యం అందక చనిపోయే పరిస్థితి మాత్రం అమెరికాలో క్రియేట్ చేయరు. ఆ హ్యుమానిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిందంటే అమెరికాకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు, వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళు ముందుగా మన హెల్త్ సర్టిఫికెట్ క్లియర్గా తీసుకోవాలి. తర్వాత గతాన్ని అంతా కూడా ఏముందో రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. అంతా ఆన్లైన్ రికార్డు పంపించాలి. గత 10 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో మనకున్న పరిస్థితులు ఏమిటి, పుట్టుకతో ఏమైనా జబ్బులు వచ్చాయా, లేదా మధ్యలో ఏమైనా వచ్చాయా, కంటిన్యూ అవుతున్నాయా, ఇప్పుడున్నటువంటి డాక్టర్ల నుంచి మనకు పూర్తిగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు, పాతదే అని ఉంటే మాత్రం ఒక పెద్ద కేసు కింద తయారవుతుంది, అంటే క్రిమినల్ కేసు కింద అవుతుంది. అంటే మనం డిస్క్లోజ్ చేసే ఏదైనా సరే క్లారిటీగా క్లియర్గా వాస్తవం ఉండాలి తప్ప దాచిపెట్టి మనం లోపల ఒకటి పెట్టుకొని బయట కూడా చెప్పడానికి వీలుపడదు. కాబట్టి ఖచ్చితంగా దానికి తగినట్టుగా, ఆ జబ్బులకు తగినట్టుగా అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళు ఎవరున్నారో, హితులు సన్నిహితులు పిల్లలు ఎవరో మనవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా బంధువులు కానీ వాళ్ళకి ఆ స్తోమత ఉందా పే చేసి వాళ్ళు అండర్టేకింగ్ లెటర్ ఇస్తున్నారా, మేము ఇవన్నీ భరిస్తాం సిద్ధంగా ఉన్నామని, లేదంటే ఇన్సూరెన్సే దానికి తగినట్టుగా మొత్తం ఆ జబ్బులకు ఎంత డబ్బు అవుతుందో అత్యధికంగా మన అమెరికన్ ట్రీట్మెంటు దానికి తగినటువంటి ఇన్సూరెన్స్ చేసుకొని వస్తున్నారా. ఈ 2 సందర్భాల్లో మాత్రమే వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళకి వీసా మంజూరు చేయండి. ఇవి లేకపోతే వీసా రిజెక్ట్ చేయండి అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏది ఏమైనా సరే ట్రంప్ ఏంటంటే ఈ వలస విధానాన్ని అరికట్టడానికి ఏదోలాగా ఎక్కడి నుంచో మూలాల నుంచి వెతుక్కుంటూ కారణాలు ఎలా తీసుకురావాలి, వీళ్ళని ఆపాలి అంటే ఏంటి అనే దాంట్లో వచ్చినటువంటి మార్పులే అనుకోవచ్చు. అంటే వదిలించుకోవడానికి మార్గాలు ఏ రకంగా తగ్గించుకోవాలి, వలసవాదుల్ని ఎంతవరకు తగ్గించుకోవాలి, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఎంతవరకు తగ్గించుకోవాలి అనే దాంట్లో భాగంగానే దానికి కమిటీలు వేసి మేధావులతో కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కొక్కటి తవ్వుతూ ఉన్నాడు. ఆ తవ్వుతున్న దాంట్లో ఇది ఒకటి బయటపడేది. ఇంకా ఎన్ని బయటపడతావో తెలియదు. ఇప్పుడు బయటపడ్డది ప్రస్తుతానికి మాత్రం ఇది ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 1-2 సార్లు మీరు చూసుకొని మీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోతాయి అనుకుంటేనే మీ ఇన్సూరెన్స్ అన్నా సరిపోవాలి, మీ వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ అన్నా ఇవ్వాలి. ఈ 2 ఇవ్వని సందర్భంలో మీరు అమెరికాకు వెళ్ళడానికి వీలు పడదు. తీరా వీసా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి బయటకు రావాల్సి వస్తుంది. ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వదు తప్ప మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది అవకాశం లేదు పరిస్థితి. థ్యాంక్ యూ.